ఇండియా బ్రాండ్ చెప్పాలంటే ప్రెసెంట్ ఇండియన్ సినిమాకు బ్రాండ్ అంబాసిడర్ ప్రభాస్. ఈ జనరేషన్ చూసిన ఫస్ట్ పాన్ ఇండియా హీరోగా ప్రభాస్ చరిత్రలో నిలిచిపోతాడు. ఒకప్పుడు టాలీవుడ్ అంటే బాలీవుడ్ కి చిన్న చూపు, కానీ బాహుబలి తర్వాత ఇండియన్ సినిమా అంటేనే టాలీవుడ్ వైపు చూస్తోంది హాలీవుడ్. ఆ స్థాయికి తీసుకెళ్లిన ఘనత కేవలం ప్రభాస్, రాజమౌళిదే. అసలు ఈ రోజు ఓ సినిమా బిజినెస్ వందల కోట్లు వసూళ్లు వేల కోట్లు వస్తున్నాయంటే కారణం ప్రభాస్. ఈ పాన్ ఇండియా కటౌట్ ని కొట్టే హీరో ఇప్పట్లో రావడం కష్టమే. ముఖ్యంగా బాలీవుడ్ లో ప్రభాస్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్ అనే ఉంటుంది. ఏకంగా ఖాన్ రయాని సైతం ప్రభాస్ భయపడుతున్నాడంటే అతని రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన ప్రతి సినిమా 100 కోట్లకు పైగానే ఓపెనింగ్స్ రాబట్టింది. ఫ్లాప్ టాక్ తో కూడా 100 కోట్ల ఓపెనింగ్స్ ఇవ్వగల సత్తా ప్రభాస్ కి ఉంది. వరుసగా 3 ఫ్లాప్లు వచ్చినా కూడా రెబల్ స్టార్ క్రేజ్ ఇసుమంతా కూడా తగ్గలేదు కదా, రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. దానికి నిదర్శనమే సలార్, కల్కి రిజల్ట్. రీసెంట్ గా కల్కితో పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేశాడు ప్రభాస్. ఇదే ఇప్పుడు బాలీవుడ్ కి మింగుడు పడ్డం లేదు. ఎవరో ఒకరు ప్రభాస్ పై తమ అసూయను బయటపెడుతూనే ఉన్నారు. కల్కి సినిమాలో ప్రభాస్ జోకర్ లా కనిపించాడంటూ బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ కామెంట్ చేయడంతో అతనిపై టాలీవుడ్ హీరోలు చిర్రెత్తిపోయారు. మున్నాభాయ్ సిరీస్, జాలీ ఎల్ఎల్బి, గోల్మాల్ ఫ్రాంచైజీ వంటి సినిమాల్లో నటించాడు అని చెప్తే గానీ గుర్తుపట్టని అర్షద్ ఓ ఇంటర్వ్యూలో కల్కి సినిమాపై తన అభిప్రాయాన్ని తెలియజేశాడు. కల్కి సినిమా తనకు నచ్చలేదని, అమితాబ్ బచ్చన్ అసలే అర్థం కాడు, ఈ వయసులో కల్కి లాంటి సినిమాలు ఎలా చేస్తున్నాడు, ఆయనకున్న పవర్ లో నాకు కొంచెం ఉన్న లైఫ్ సెట్ అయిపోతుంది, అతడు అసాధారణమైన వ్యక్తి, నాకు కల్కిలో ప్రభాస్ ను చూస్తున్నప్పుడు బాధగా అనిపించింది, అమితాబ్ ముందు ప్రభాస్ ఒక జోకర్ లా కనిపించాడు, ప్రభాస్ ఎందుకు ఇలాంటివి చేస్తాడంటూ అర్షద్ అన్నాడు. मैंने कल्कि देखी तो मुझे नहीं अच्छी लगी. अमित जी वाज अनबिलीवेबल. मुझे प्रभास, आई एम रियली सैड, बट why was he was like a joker. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ హీరోస్ అతనిపై సోషల్ మీడియాలో ఒక్కసారిగా దండెత్తారు. అర్షద్ ను రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. టాలీవుడ్ ను అనే ముందు బాలీవుడ్ ఎలా ఉందో చూసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అర్షద్ వార్సీకి వ్యతిరేకంగా వరుస పోస్టులు పెడుతూ తన కమెంట్స్ పై క్షమాపణ చెప్పాలని ప్రభాస్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు, హీరో నాని కూడా ఈ విషయంలో స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. సరిపోతే శనివారం ప్రమోషన్ లో భాగంగా ఎవరో ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారమ్మా, ఇప్పుడు నువ్వే అన్నావు సౌత్ టాప్ లో ఉందని, ప్రపంచమంతా తెలుసది, ఎవరో ఒకరు అన్న దాని గురించి మనం ఎందుకు ఆలోచించాలని దిల్ రాజు అన్నారు. ఇక నాని స్పందిస్తూ, మీరు చెబుతున్న వ్యక్తికి తన జీవితం ఇప్పుడు లభించినంత పాపులారిటీ ఎప్పుడూ దొరికొండదు, అంత ముఖ్యమైన విషయం కాని దానిని మీరు అనవసరంగా ఎక్కువ చేసి చూపిస్తున్నారని అన్నారు. లైఫ్ లో బిగ్గెస్ట్ పబ్లిసిటీ ఐ థింక్ నాకు ఇప్పుడే జరిగింది అనుకుంటా. దానికి మీరు అనేది మీరు అన్నెసెసరీ యువర్ గ్లోరిఫైయింగ్ అన్ అన్ఇంపార్టెంట్ మ్యాటర్ కాబట్టి దానికి నేనే నిదర్శనం. నా మీద రాళ్ళు పడుతుంటాయి, ఎందుకు పడతాయి, పనులు ఉన్నాయంట నా దగ్గర, పడతాయి. సుధీర్ బాబు కూడా ఇలాగే రియాక్ట్ అయ్యారు. నిర్మాణాత్మక విమర్శలు చేయడం మంచిదే, కానీ నోరు పారేసుకోవడం సరికాదు. అర్షద్ వార్సీ నుంచి ఇలా ప్రొఫెషనలిజం లేకుండా మాట్లాడడం నేను ఎప్పుడు ఊహించలేదు. అలాంటి చిన్న మెదల నుంచి వచ్చే కామెంట్స్ తో ప్రభాస్ లాంటి గొప్ప ఇమేజ్ కు ఎలాంటి డోకా ఉండదని సుధీర్ బాబు ఘాటుగా రిప్లై ఇచ్చాడు. ఇక రెబల్ స్టార్ ఫ్యాన్స్ అయితే ప్రభాస్ పేరు చెబితే గానీ నీకు పాపులారిటీ రాదని తెలుసు, అందుకే ఇలా చీప్ గా బిహేవ్ చేసావని ఫైర్ అవుతున్నారు. అయితే ఎవరో ఏదో అన్నారని ప్రభాస్ ఇమేజ్ కు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. ప్రస్తుతం ఇండియన్ నంబర్ 1 హీరోగా హైయెస్ట్ రెమ్యూనరేషన్ అందుకుంటున్న ప్రభాస్ చేతిలో ఏకంగా 6 డజన్కు పైగా సినిమాలు ఉన్నాయి. కాబట్టి అర్షద్ లాంటి వాళ్ళు ప్రభాస్ పేరుతో పాపులారిటీ కోసం పాకులాడుతూనే ఉంటారు.